నిజామాబాద్ జిల్లా భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమానికి దళిత గిరిజన మైనార్టీ సంఘాల నాయకులు వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎరుకుల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి మాజీ కౌన్సిలర్ కోనేరు సాయి కుమార్ అసరై మాట్లాడారు. దేశంలో దళిత గిరిజనమైన బలహీన వర్గాలపై సరోజ రోజుకు అత్యాకాండ అత్యాచారాలు జరుగుతున్నాయని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం కఠినమైనటువంటి చట్టాన్ని ఉపయోగించి నేరస్తులను శిక్షించాలని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కాపాడాలని కోరడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో దళిత నాయకులు సిద్ధరాములు, మైనార్టీ నాయకులు హుసేన్, భారత్ ముఖ్య మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత్ ముక్తి మోర్చా తరఫున తలపెట్టినటువంటి ఈ యొక్క ధర్నా జైలు బరో కార్యక్రమానికి మేము పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము. ఎందుకోసము అని అంటే ఈ దేశంలో బీజేపీ పార్టీ దాని యొక్క మూల్యకమైనటువంటి ఆర్ఎస్ఎస్ మతోన్మాద సామ్రాజ్యాన్ని విస్తరించడానికి అనేక విధాలుగా ఈ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన ఆయనని తక్కువ చేసి చూపించడానికి మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు ఆయన గురించి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే దేశానికి లిఖితపూర్వక రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతూ ఉన్నది. దానికి వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా దానికి మా యొక్క పూర్తి మద్దతు ఉంటుంది. అదేవిధంగా ఇంకో విషయము, ఈ దేశంలో ఎంతోమంది నిత్యము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాటి పట్ల కూడా ఇవాళ భారత్ ముక్తి మోర్చా చేస్తున్న ఆందోళనకు మా యొక్క పూర్తి సంఘీభావాన్ని మద్దతు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లు తీసుకురావాలనే ఆలోచన సరి అయినటువంటిది, ప్రజాభిప్రాయాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈవీఎంలకు మా యొక్క పూర్తి మద్దతు లేకుండా దాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా బ్యాలెట్ సంస్కృతిని, బ్యాలెట్ పద్ధతిని తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అంతేకాదు ఇంకోటి, ఈ మధ్యనే జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ పేరు మీద ఆందోళనలు కూడా చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే వీరికి మా యొక్క పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది.